Hello everyone, hope you all are doing good. Another PYQ MSET gravitation lesson. Gravitation lesson లోంచి కూడా బిట్స్ ఈజీగా చేయగలుగుతాం మనము. సో టైం వేస్ట్ చేయకుండా గ్రావిటేషన్ లెసన్ స్టార్ట్ చేసేద్దాం. PYQ అయితే గ్రావిటేషన్కి సంబంధించి వన్ షార్ట్ క్లాస్ ఆల్రెడీ చేసేసాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వన్ షార్ట్ క్లాస్ ఎవరైనా క్విక్ రివిజన్ కావాలి అనుకుంటే గ్రావిటేషన్ వన్ షార్ట్ క్లాస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దానిలో నుంచి మీరు చూసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. 2021 ఏపీ అండ్ తెలంగాణ రెండింటి నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. యాజ్ యూజువల్ నేను అన్ని ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ వరకు మనం ప్రీవియస్ ఇయర్స్ వెరిఫై చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనకి ఏవైతే రిపీటెడ్గా వస్తాయో వాటి మీద బిట్స్ని ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1, if r is the radius of the orbit of satellite, then kinetic energy of the satellite. సో గ్రావిటేషన్లో మనకి శాటిలైట్ మీద క్వశ్చన్స్ అయితే బాగానే వస్తున్నాయి. సో గ్రావిటేషన్ మీద ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టాపిక్ని టూ పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ లా, సెకండ్ పార్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫీల్డ్, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి అబౌట్ శాటిలైట్స్లోనే మనకి ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. అండ్ నేను ఎక్కడైతే ఫీల్డ్ అని చెప్పానో ఫీల్డ్ అంటే అక్కడే మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ శాటిలైట్. ఒక శాటిలైట్ రేడియస్ దానికి ఆర్ అయితే గనక ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది శాటిలైట్ ఏంటి, ఇది క్వశ్చన్ మనకి. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఏంటి అంటే అయితే ఆప్షన్స్ ఎలా ఇచ్చారు మనకి ఒకసారి చూద్దాము. ఆప్షన్స్ ఏంటి అంటే క్వశ్చన్ కూడా రాస్తాను. ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ శాటిలైట్. ఆప్షన్స్ ఏంటి అంటే ప్రపోర్షనల్ టు 1/r ఏంటి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ప్రపోర్షనల్ టు 1/r, ప్రపోర్షనల్ టు 1/√r, థర్డ్ ఆప్షన్ ప్రపోర్షనల్ టు r, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రపోర్షనల్ టు 1/r⁴/3/2. ఇవి మనకి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే బేసికల్గా శాటిలైట్ కైనెటిక్ ఎనర్జీ గురించి మనకి ఐడియా ఉండాలి. సో శాటిలైట్ కైనెటిక్ ఎనర్జీ గురించి ఐడియా ఉండాలి అంటే శాటిలైట్ కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనము ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే శాటిలైట్ విషయంలో పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సెంట్రిపీటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం డెరివేషన్ కూడా మీకు చేసి చూపిస్తాను. అదేంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ మాస్ ఆఫ్ ఎర్త్, మాస్ ఆఫ్ శాటిలైట్ బై రేడియస్ స్క్వేర్ is equal to mv0² ఈ డెరివేషన్ మీరు ఆర్బిటాల్ వెలాసిటీ 4 మార్క్ క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు ఐపీలో నేర్చుకుంటారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఎంసెట్ ప్రిపరేషన్లో ఐపీఈ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే ఐపీఈ ప్రిపరేషన్ బాగా చేస్తారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి V0 ఫార్ములా ఏమొస్తుంది, √/gme/r. అయితే ఇక్కడ ఇది మాస్ m క్యాపిటల్ M, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి మనకి. ఇక్కడ నుంచి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ½ సో ½ సో ½ V0² ప్లేస్లో ఇది రాస్తే g మాస్ ఆఫ్ ఎర్త్ బై r. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమొచ్చింది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. లేదు ఇదంతా గొడవ నాకెందుకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాను అన్నవాళ్ళు వెరీ వెల్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడు కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2021 ఎంసెట్. ఇఫ్ ఏ ఈజ్ ఏరియల్ వెలాసిటీ ఆఫ్ అ ప్లానెట్ ఆఫ్ మాస్ m, ఇట్స్ యాంగ్యులర్ మొమెంటమ్ ఈజ్. ఇది కెప్లర్స్ లా నుంచి వచ్చింది మనకి క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ ఏ ఈజ్ ఏరియల్ వెలాసిటీ ఆఫ్ అ ప్లానెట్, aerial velocity of a planet of mass m, then its angular momentum is ఇది మనకి క్వశ్చన్.
సో యాంగ్యులర్ మొమెంటమ్ ఏరియల్ వెలాసిటీ ఇచ్చారు అంటే ఇది కెప్లర్స్ సెకండ్ లా అప్లికేషన్. సో కెప్లర్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే యాంగ్యులర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్. నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఇంకా రిపేర్ అవ్వలేదు, సో కొంచెం బేర్ చేయండి నా వాయిస్ని. సో ఇక్కడ మనకి క్వశ్చన్ సొల్యూషన్ కావాలి అంటే డైరెక్ట్గా సొల్యూషన్లోకి వెళ్ళిపోవాలి అంటే A = r² ω/2 ఫార్ములా. అది ఎలా వచ్చింది అది కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఏరియల్ వెలాసిటీ, యూజువల్గా ఏరియల్ వెలాసిటీ కెప్లర్స్ సెకండ్ లా, ఇది ఏరియల్ వెలాసిటీ = ఏరియా స్వెప్ట్ బై రేడియస్ వెక్టార్. ఏరియా స్వెప్ట్ బై రేడియస్ వెక్టార్ బై టైం. వెలాసిటీ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. సో ఇక్కడ ఏమొస్తుంది? టైం పీరియడ్ వస్తుంది, టైం టేకెన్. సో ఏరియా స్వెప్ట్ బై రేడియస్ వెక్టార్ ఎంత? πr², క్యాపిటల్ R రాద్దాము బికాజ్ రేడియస్ క్యాపిటల్ R తీసుకుంటాం మనం యూజువల్గా. బై టైం పీరియడ్ అంతా T. బట్ టైం పీరియడ్ అంటే మనకి ఇక్కడ యాంగ్యులర్ మొమెంటం అడిగారు. యాంగ్యులర్ మొమెంటం ఏంటి? L = mvr లేదా mr². యాంగ్యులర్ మొమెంటం అంటే మనకి ఒమేగా కావాలి. ఒమేగా కావాలి అంటే టీ ప్లేస్లో ఎప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 2π/ω. ఒమేగా = 2π/t, టీ ప్లేస్లో 2π/ω రాసుకుందాము. సో అక్కడి నుంచి మనకి ఏ ఎంత వస్తుంది? దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గెట్ r²ω/2. ఏరియా ఎంత వచ్చిందమ్మా? r²ω/2. ఇక్కడ నుంచి మనకి యాంగ్యులర్ మొమెంటం కావాలి. సో యాంగ్యులర్ మొమెంటం ఫార్ములా L = iω తీసుకోవచ్చు లేదా mr² తీసుకోవచ్చు. సో iω ప్లేస్లో mr²ω. సో ఇక్కడ I అనేది ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ రెండు ఫార్ములాలో మీరు ఏది గుర్తుపెట్టుకున్నా ప్రాబ్లం లేదు, మీకు రెండు తెలుస్తాయని నేను రెండు ఫార్ములా రాశాను. సో ఇప్పుడు దీని నుంచి ఏరియా వెక్టార్లోకి మీరు కన్వర్షన్ చేసుకోండి. ఏరియా వెక్టార్లో కన్వర్షన్ చేసుకోవాలి. r² అంటే ఇక్కడ ఏమొచ్చింది? 2a, m × 2a. సో m × 2a ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. యాంగ్యులర్ మొమెంటం కదా కావాల్సింది. L = m × 2a. మాస్ గివెన్, ఏరియా గివెన్. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, బట్ కెప్లర్స్ లా అప్లికేషన్ ఇది. సో కెప్లర్స్ లా అప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి కెప్లర్స్ లా మీద మనకి థియరీ బేస్డ్ బిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కెప్లర్ 3 లా స్టేట్మెంట్స్ బాగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కెప్లర్ సెకండ్ లా చెప్పేది యాంగ్యులర్ మొమెంటం గురించి. సో ఈ యాంగ్యులర్ మొమెంటం బేస్డ్ క్వశ్చన్స్ని కంపల్సరీగా నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మోడల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేలాగా చూసుకోండి. నేను చెప్పేవి మీకు ఒక్కొక్క క్వశ్చనే చెప్తున్నాను, ఒక మోడల్కి ఒక్కొక్క క్వశ్చనే చెప్తాను, బట్ ఈ మోడల్ మీద ఇంకా నంబర్ ఆఫ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అబౌట్ 6400 kilometers. Radius of earth given. Radius of earth, let us take radius of earth kabatti E anukundam, 6400 kilometers. And the next enti ante that of Mars is 3200 kilometers. So radius of Mars, ఇంకొక ప్లానెట్ కాబట్టి రేడియస్ ఆఫ్ మార్స్ని m అనుకుందాము, 3200 kilometers. ఇదంతా కూడా గివెన్ ఇన్ఫర్మేషన్. అండ్ మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అబౌట్ 10 times ద మాస్ ఆఫ్ మార్త్. ఇలాంటి సెంటెన్సెస్ని సెంటెన్స్ ఎలా ఇచ్చారో అలా రాసుకోవడమే. మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ 10 times దట్ ఆఫ్ మాస్ ఆఫ్ మార్స్. మార్స్కి 10 times ఉంది కాబట్టి సెంటెన్స్ ఎలా ఉందో అలా రాసేసుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ weighs 200 Newton ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. వెయిట్ అంటే ఏంటి? మనకి ఫార్ములా mg ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత గివెన్? 200 Newton. ఇది వెయిట్ ఎప్పుడు కూడా న్యూటన్స్లో మెజర్ చేస్తాం. దెన్ ఇట్స్ వెయిట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మార్స్ మీద దాని వెయిట్ ఎంత ఉంటుంది? ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో మనకి అడిగింది ఏంటి అంటే మాస్ ఆఫ్ ది బాడీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మార్స్. మాస్ ఆఫ్ ద బాడీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మార్స్ ఎంత? సో మనకి వెయిట్కి, నాట్ మాస్, వెయిట్ అడిగారు, మాస్ కాదు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, మంచి పాయింట్ ఒకటి, నేను చేసిన మిస్టేక్లో ఒక మంచి పాయింట్ ఏంటి అంటే
వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లానెట్ టు ప్లానెట్ మారుతుంది కానీ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లానెట్ టు ప్లానెట్ మారదు. ఒకవేళ క్వశ్చన్లో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అడిగితే ఎర్త్ మీద ఎంత మాస్ ఉంటుందో మార్స్ మీద కూడా అంతే మాస్ ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ మార్స్ అడిగారు కాబట్టి వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద మార్స్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ రేడియస్ కావాలి. మాస్కి రేడియస్లోనూ మనకు కావాల్సిన ఫార్ములా ఏముంటుంది అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీ, ఎందుకంటే మాస్ వెయిట్లో మనకు ఉండేది ఏంటి అంటే జీ, వెయిట్లో ఫార్ములాలో జీ ఉంటుంది. స్మాల్ జీకి క్యాపిటల్ ఎంకి ఆర్కి రిలేషన్ ఏంటి అంటే gm/r². ఇప్పుడు మనకి వెయిట్ కావాలి కాబట్టి మల్టిప్లై విత్ m ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఏమైంది అంటే మనకి ఇది వెయిట్. సో ఈ వెయిట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ రేడియస్. మనకు కావాల్సిన క్వాంటిటీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటిది అయింది మనకి వెయిట్ ఇప్పుడు. సో వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ స్క్వేర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ దట్ ప్లానెట్. ఇప్పుడు వెయిట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ బై వెయిట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మార్స్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎర్త్ బై మాస్ ఆఫ్ మార్స్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎర్త్ బై ఆర్ ఆఫ్, ఓకే రెసిప్రోకల్ అవుతుంది కదా, ఆర్ ఆఫ్ మార్స్ బై ఆర్ ఆఫ్ ఎర్త్ హోల్ స్క్వేర్. అంతే, ఇంక సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ 10 times ఆఫ్ మాస్ ఆఫ్ మార్స్. సో ఇక్కడ 10 ఆఫ్ మాస్ ఆఫ్ మార్స్ బై మాస్ ఆఫ్ మార్స్ ఇంటూ ఆర్ఎం వాల్యూ ఎంత అంటే 3200/6400 హోల్ స్క్వేర్. एमने एम को मार दिया. మనకు కావాల్సింది డబ్ల్యూఈ వెయిట్ ఎంత, డబ్ల్యూఈ 200 న్యూటన్, 200 బై మనకు కావాల్సింది డబ్ల్యూఎం వెయిట్ ఆన్ మార్స్. ఇది సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ద ఆన్సర్ గివెన్ ఈజ్ 80 న్యూటన్. మీకు ఎంత ఆన్సర్ రావాలి, వెయిట్ ఆన్ మార్స్ ఎంత రావాలి అంటే 80 న్యూటన్. ఐ హోప్ మీకు ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ స్టోన్స్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చారో. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా సింపుల్. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ స్టోన్స్. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా gm/m2/r². మీకు ఆల్రెడీ తెలుసు. ఈచ్ ఆఫ్ మాస్ 1 kg సెపరేటెడ్ బై డిస్టెన్స్ 1 మీటర్. ఇక్కడ 2 స్టోన్స్ ఉన్నాయి. ఆ రెండు బాడీస్కి ఈచ్ ఆఫ్ మాస్ 1 kg సెపరేటెడ్ by a distance 1 meter. 1 kg mass 1 meter distance. ఏం ఫార్ములా వాడాలి, F is equal to gm1m2/r². సో ఇక్కడ మనకి r 1 మీటర్, మాసెస్ 1 kg. సో ఆన్సర్ ఎంత వస్తుంది, చెయ్యకుండానే చెప్పేయచ్చు. జీ వాల్యూ 6.67 × 10⁻11 న్యూటన్. సో వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ థియరీ బిట్స్ కూడా మనకు కనిపించాయి. సో థియరీ బిట్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ రొటేటింగ్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ అబౌట్ ద సన్. ఎర్త్ సడన్గా సన్ చుట్టూ తిరగడం ఆగిపోతే దేర్ విల్ బీ వేరియేషన్ ఇన్ ద వెయిట్ ఆఫ్ అవర్ బాడీస్ అట్. మన వెయిట్ ఆఫ్ ద బాడీ ఎక్కడెక్కడ మారుతాయి. ఈక్వేటర్ 60 degrees లాటిట్యూడ్, పోల్స్ నోవేర్. పోల్స్ దగ్గర మన వెయిట్ మారిపోతుందా, ఈక్వేటర్ దగ్గర మారిపోతుందా, 60 degrees ఆఫ్ లాటిట్యూడా, నోవేరా. దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే ద వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్. వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్ ఫార్ములా g' is equal to g minus r² ω² cos² theta. సో g' is equal to g minus r ω² cos² డెల్టా. డెల్టా అనేది ఇక్కడ నేను కన్సిడర్ చేసింది లాటిట్యూడ్ యాంగిల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది లాటిట్యూడ్ మీకు ఐడియా ఉండుంటుంది. ఇది ఈక్వేటర్, పోల్స్. ఇక్కడ ఎక్కడో బాడీ ఉంది అనుకుంటే అది సెంటర్తో మేక్ చేసే యాంగిల్ లాటిట్యూడ్. ఇప్పుడు పోల్స్ దగ్గరికి వెళ్దాం. పోల్స్ దగ్గరికి వెళ్తే తీటా వాల్యూ ఎంత అయిందమ్మా, 90 degrees. సో అట్ పోల్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే g' ఈజ్ ఈక్వల్ టు g. మాస్లో జీ వాల్యూలో ఎలాంటి వేరియేషన్ రాలేదు అంటే వెయిట్లో కూడా ఎలాంటి వేరియేషన్ రాదు. బికాజ్ రెండు వైపులా మనం మాస్తో మల్టిప్లై చేస్తాం. అట్ ఈక్వేటర్ చూడండి, అట్ ఈక్వేటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈక్వేటర్ అంటే ఇలా వచ్చింది. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. దట్ మీన్స్ g' ఈజ్ ఈక్వల్ టు g minus r ω². అదే 60 అయితే ఇంత మ్యాక్సిమం వాల్యూ రాదు మనకి. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ వేర్ ద వెయిట్ ఈజ్ వేరీడ్. సో ఒరిజినల్ వెయిట్లో నుంచి
ఆర్ ఒమేగా స్క్వేర్ డిఫరెన్స్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకు కొత్త వెయిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనిషి వెయిట్ అనేది ఆల్టర్ అవుతుంది. సో ఎక్కడ వెయిట్ ఆల్టర్ అవుతుంది అంటే అట్ ఈక్వేటర్ దగ్గర వెయిట్ ఆల్టర్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అట్ వాట్ డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బి హాఫ్ వాల్యూ దట్ ఆఫ్ ది 1600 కిలోమీటర్స్. చాలా సింపుల్ క్వశ్చన్. అట్ వాట్ డెప్త్ అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా GD is equal to G into 1 minus D by R. ఇక్కడ R వాల్యూ గివెన్ ఎంత అంటే మనకి ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అట్ వాట్ డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బీ హాఫ్ ఇట్స్ వాల్యూ దట్ 1600 కిలోమీటర్స్ అబౌవ్ ది ఎర్త్. ఏ డెప్త్లో మనకి 1600 కిలోమీటర్స్ హైట్ ఉన్నప్పుడు ఉండే వాల్యూలో సగం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది GH is equal to G by 1 plus H by R హోల్ స్క్వేర్లో నుంచి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో హాఫ్ ఇది ఈక్వల్ అని చెప్పారు. అప్పుడు ఎంత డెప్త్ ఉంటుంది? సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత గివెన్ అంటే G by 1 plus 1600 కిలోమీటర్స్ బై ఆర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 6400 కిలోమీటర్స్. 0 को मार दिया 4 times 4 ఎంతమ్మా 24 16 times. సో 4 మళ్ళీ 4 times 1 plus 1 by 4 plus 1 5 by 4 వచ్చింది. GH is equal to ఎంత వచ్చింది మనకి 4G by 5. GH ఎంత వచ్చింది 4G by 5. ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి అంటే ఈ వాల్యూలో హాఫ్ ఈజ్ ఈక్వల్ టు GD వాల్యూ అని చెప్పారు. ఈ వాల్యూలో హాఫ్ ఈజ్ ఈక్వల్ టు GD వాల్యూ. సో దీంట్లో హాఫ్ ఏమవుతుంది 2G by 5. సో GD ప్లేస్లో 2G by 5 రాసుకుంటే GG క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు D వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి క్వశ్చన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్వశ్చన్. నెక్స్ట్ మళ్ళీ మనకి చాలా థియరీ బిట్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. ద గ్రావిటీ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం ఎట్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? ఇన్ఫినిటీ, ఎర్త్ సర్ఫేస్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ట్వైస్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. ఎక్కడ ఉంటుంది మనకి అనేది మీరు ఒకసారి కాన్సెప్ట్ వెరిఫై చేసుకోండి లేదా 1 షార్ట్ క్లాస్ వీడియో రివైజ్ చేయండి. నేను జస్ట్ క్వశ్చన్స్ ఏ మోడల్లో ఉంటాయి అనేది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసినవన్నీ కూడా AP ఎంసెట్లో నుంచి వచ్చాయి. అలాగే TS ఎంసెట్లో నుంచి ఒక మంచి బిట్ ఒకటి వచ్చింది. TS ఎంసెట్లో వచ్చిన బిట్ ఏంటి అంటే 4 masses ఆర్ లొకేటెడ్ అట్ 4 కార్నర్స్ ఆఫ్ అ స్క్వేర్. ఒక స్క్వేర్కి 4 కార్నర్స్లో 4 masses ఉన్నాయి. ఆ 4 masses కూడా ఈచ్ ఆఫ్ 3 kg 3 kg 3 kg 3 kg అండ్ 3 kg 3 kg మాసెస్ అన్నీ కూడా 4 కార్నర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ అట్ అ డిస్టెన్సెస్, సారీ నేను క్వశ్చన్ స్కిప్ చేశాను ఎక్కడ. ఓకే, సో 4 masses ఉన్నాయి. ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ వన్ ఆఫ్ ది మాసెస్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ వన్ ఆఫ్ ది మాసెస్ క్వశ్చన్. సో ఇలా 4 masses ఉన్నాయి కదా, ఏదో ఒక మాస్ మీద మిగతా మాసెస్ వల్ల ఫోర్స్ ఎలా ఎగ్జర్ట్ అవుతుంది? ఏదో ఒక మాస్ అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద వీటి వల్ల ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఉన్న 3 kg మాస్ మీద టోటల్ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 3 forces. ఈ 3 forcesని మనము డీల్ చేయాలి అంటే వెక్టార్స్ అప్లై చేయాలి. సో ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది F1 బార్, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది F2 బార్, అండ్ ఇది కూడా దీనిని అట్రాక్ట్ చేస్తుంది F3 బార్. సో ఇలా 3 forces ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్రెడీ 1 షార్ట్ క్లాస్లో ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటివి చాలా మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మోడల్ని ఖచ్చితంగా ఒక్కసారి చూసుకోండి మీరు. అలాగే ఇంకొక మోడల్ ఏంటి అంటే TS ఎంసెట్లో వచ్చింది. మనకి ఒక ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్ 1 2 3 4 1 2 3 4 5 అలాగా ఇన్ఫినిటీ. ప్రతి డిస్టెన్స్ దగ్గర 1 kg మాస్ని పెట్టుకుంటూ వెళ్ళారు.
1 kg mass is placed to infinite distance. What is the resultant force? ఇక్కడ resultant force ఇక్కడ కూడా మనకి ఒక మాస్ ఉంది, అది కూడా 1 kg. వాట్ ఈస్ ద రిజల్టాంట్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్ కెప్ట్ అట్ ఆరిజిన్ అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? F is equal to gm1m2 by r². ఇక్కడ ప్రతి రెండిటికి, ఈ రెండిటి మధ్యలో ఫోర్స్, ఈ రెండిటి మధ్యలో ఫోర్స్, ఈ రెండిటి మధ్యలో ఫోర్స్, ఇలా వేసుకుంటూ వెళ్తాం. ఇలా వేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి కామన్గా ఉండేది ఏంటి అంటే gm1m2, అన్ని మాసెస్ 1 kg. సో నేను ఇక్కడ gm1m2 కామన్ తీస్తే మనకి మారేది ఏంటి అంటే డిస్టెన్స్ 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్ మారుతూ ఉంటాయి. సో 1/1² ప్లస్ 1/2² ప్లస్ 1/3² ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ మనము జీపీ అప్లై చేయాలి. సో జీపీ మ్యాథ్స్ అప్లై చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి మోడల్స్ కూడా ఒక్కసారి చూసుకోండి అమ్మా. మనకి ఎంసెట్లో చాలా చాలా సింపుల్గా వచ్చాయి. అంటే బేసిక్ మోడల్స్, ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా బేసిక్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో బేసిక్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒక్కసారి చూసుకుని వెళ్తే, నేను చేసే పీవైక్యూ పర్పస్ కూడా అదే. పీవైక్యూలో నేను ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను అనేది డజంట్ మ్యాటర్. నేను డిస్కస్ చేసే మోడల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద మీరు అగైన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో గ్రావిటేషన్లోకి వచ్చేటప్పటికి బేసిక్ మోడల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటేషనల్ ఫోర్స్ మీద అప్లికేషన్స్ చూసుకోండి. ఇవన్నీ కూడా బేసిక్ గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించినవి. తర్వాత వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ, వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ రెస్పెక్ట్ టు హైట్ విత్ డెప్త్, ఫార్ములా ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ నేను 1 షాట్ క్లాస్లో వీటి అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. ఒక్కసారి మీరు ఆ 1 షాట్ వీడియోలు చూడండి, దాంట్లో ఈ మోడల్స్ అన్నీ కవర్ అయి ఉన్నాయి. ఈ వేరియేషన్ ఆఫ్ జీ ఒకటి చూసుకోవాలి, వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్, వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ అండ్ వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్, వీటి మీద కంపల్సరీగా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కన్నా మీరు 4 మార్క్ ఐపీ ఏదైతే నేర్చుకున్నారో ఆ డెరివేషన్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కెప్లర్స్ లాస్ మీకు ఎలాగో తెలుసు, స్టేట్మెంట్స్ చూసుకుని కెప్లర్ సెకండ్ లాలోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కెప్లర్స్ థర్డ్ లా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీకు ఆల్రెడీ తెలుసు, t² is directly proportional to r³. లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్, t అనేది టైం పీరియడ్. సో ఇవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే శాటిలైట్స్. శాటిలైట్స్ గురించి కూడా ఒక్కసారి చూడండి. శాటిలైట్ టైం పీరియడ్ ఎప్పుడు కూడా t² is directly proportional to r³. ఈ రిలేషన్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో శాటిలైట్ టైం పీరియడ్ గురించి ప్రాబ్లమ్స్ చూసుకోండి. అలాగే శాటిలైట్లో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. శాటిలైట్లో ఎప్పుడు కూడా ఒకటే కాన్సెప్ట్, the loss in potential energy is equal to the gain in kinetic energy. లేదు, change in potential energy is equal to the change in kinetic energy. సో ఇనీషియల్గా శాటిలైట్ రెస్ట్లో ఉందా, మూవ్ అవుతుందా ఒక్కసారి చూసుకోండి అంతే. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0. సో ఓన్లీ ½ mv² రాసుకుంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, gm1m2/r. సో ఇలా ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ మీద ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏవైతే పొటెన్షియల్ ఎనర్జీ చేశారో సేమ్ గ్రావిటేషన్లో కూడా చేస్తారు. వీటన్నిటి మీద నేను డీటెయిల్డ్గా ఈ మోడల్స్ అన్ని 1 షాట్లో డిస్కస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చూడండి. ఈ మోడల్స్ అన్నిటి మీద నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నేను చేసే పీవైక్యూ ఓన్లీ మీకు హెల్ప్ చేయడానికి, ఏ మోడల్స్ చేసుకుంటే బిట్లు మీకు ఎక్కువగా కవర్ అవుతాయి అని. రెస్ట్ ఈ ఒక్క ½ an hour వీడియో అయిపోయిన తర్వాత మీరు ఇంకొక 2 hours కూర్చుని కంటిన్యూస్గా బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు ప్రతి లెసన్లో నుంచి బిట్స్ చేయగలుగుతారు. సో అదే నా ఎఫర్ట్స్ కూడా. సో నేను ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేసేసాను కాబట్టి ప్లీజ్ నేను మళ్ళీ రిపీట్ చేసేది ఏంటి అంటే, ఈ ½ an hour వీడియో చూసిన తర్వాత ఏ మోడల్స్ అయితే నేను డిస్కస్ చేశానో ప్రతి మోడల్కి ఒక్క బిట్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఆ మోడల్ బిట్స్ మీరు ఇంకొక 2 hours కంటిన్యూస్గా కూర్చుని ప్రతి క్లాసు ప్రాక్టీస్ చేయండి. ఒక లెసన్ తీసుకున్నారు, ఇవాళ గ్రావిటేషన్ చేస్తున్నారు, గ్రావిటేషన్ మీద 2 hours అట్ ఏ స్ట్రెచ్ కూర్చుని ప్రాబ్లమ్స్ చేయండి. లేదు ఇంకొక లెసన్ మోషన్ ఇన్ అ ప్లేన్ తీసుకున్నారు, మోషన్ ఇన్ అ ప్లేన్లో ఫస్ట్ 1 షాట్ వీడియో చూసుకోండి. లేదా పీవైక్యూ క్లాసెస్ చూడండి, నేను అన్ని ½ an hour కంటే ఎక్కువ చేయట్లేదు. సో టోటల్గా మీకు అట్లీస్ట్ ఒక 40 to 45 minutes ఒక లెసన్ నేర్చుకోవడానికి క్విక్ రివిజన్కి స్పెండ్ చేయండి. పీవైక్యూ అయిన వెంటనే ఖచ్చితంగా
2 అవర్స్ కూర్చుని ఆ మోషన్ అనే ప్లేన్ మీద మీరు బిట్స్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకొక లెసన్ సెలెక్ట్ చేసుకోండి. పీవైక్యూ చూడండి, అవసరమైతే 1 షాట్ వీడియో చూడండి, తర్వాత అట్ ఏ స్ట్రెచ్ మళ్ళీ 2 అవర్స్ కూర్చుని బిట్స్ చేయండి. ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ అనేది ర్యాంక్ బూస్టర్ కాబట్టి కొద్దిగా వర్కౌట్ చేసినా కూడా 4-5 ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ చేసినా కూడా మీకు ఈజీగా ఆల్రెడీ 30 మార్క్స్ ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను డిస్కస్ చేశాను. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ.